సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే కనుమ ఈరోజు. సో ఈరోజుతో మనకైతే సంక్రాంతి ఫెస్టివల్ అనేది అయిపోతుంది, ఆ వైబ్స్ అనేది అయిపోతుంది. సో నిన్నంతా డివోషనల్గా ట్రెడిషనల్గా సాగిన పండగ ఈరోజు వచ్చేసి మనమైతే మనం అంటే అందరూ ఈరోజు అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకొని అయితే నాన్ వెజ్ చేసుకొని అయితే తింటారు. ముఖ్యంగా ఎక్కువగా చికెన్ అయితే తింటారు అందరు ఈరోజు. సో పొద్దున పూరి చికెన్ అండ్ నైట్ మధ్యాహ్నము చికెన్ అట్లా చికెన్లో అన్ని వెరైటీస్ అయితే చేసుకొని అయితే తింటారు. సో దాన్ని తెలుగులో వచ్చేసి పారాట అంటారు. సో అంటే విలేజెస్లో అండ్ ఇట్లా అనంతపూర్ మన ఊళ్ళలో ఇట్లయితే ఆ పారాట అయితే చేసుకుంటారు. అంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇదైతే వస్తుంది మనకి. సో అందరూ బాగా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకొని చికెన్తో ఏదైతే బాగుంటుందో అవన్నీ చేసుకొని అయితే వాళ్ళైతే తింటారు. సో ఈరోజు కూడా మనము కైట్ అయితే ఎగిరేయచ్చు. సో ఈ రోజైనా సరే ఎప్పుడైనా సరే మనం వీలు ఉన్నప్పుడంతా కైట్ అయితే ఎగిరేయచ్చు. ఓన్లీ పండగ రోజు అనే కాదు, ప్రతిరోజు మనమైతే ఎగిరేయచ్చు మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడంతా. సో ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరు ఇంకా ఈరోజు కూడా కొత్త బట్టలు అయితే వేసుకుంటారు అందరూ కనుమ రోజు. అండ్ ఈరోజు కూడా బాగా దేవునికి అయితే పూజలు అయితే చేస్తారు. ఈరోజు కనుమ కాబట్టి యాక్చువల్గా అందరూ చాలా బాగా ఎక్కువగా శ్రద్ధగా అయితే పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు కూడా సినిమా అందరూ బయట ఫ్రెండ్స్తో అయితే వెళ్ళడం, సినిమాలకి అయితే వెళ్ళడం అండ్ ఈరోజు కూడా చిల్ అవుట్ అయితే అవుతారు అందరూ బాగా. సో యా అందరూ బాగా ఎంజాయ్ అయితే చేయండి. ఎక్కడికి ఎక్కడికైనా సరే అందరూ కలిసి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ అనంతపూర్లో వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే వచ్చింది. సో సాయంత్రం అయితే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా మా అక్క కూతురు అయితే ఉంది కదా, తననైతే తీసుకొని వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. నేనైతే ప్లాన్ అయితే ఉంది, మైండ్లో అయితే ప్లాన్ ఉంది. మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత అంటే మా అక్క వచ్చిన తర్వాత అడగాలి. తను ఓకే అంటే వెళ్ళాలి, చూద్దాం. కానీ కుదురుతుందో లేదో, జరుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ తెలిస్తే వెళ్తే కనుక ఖచ్చితంగా మినీ బ్లాగ్ అయితే చేస్తాను. సో ఈరోజు అందరూ కనుమని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ చికెన్ ఇవన్నీ చేసుకొని బాగా తినండి, హ్యాపీగా ఉండండి. అండ్ మీరు ఏం చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకోకుండా. సో మన కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి దాన్ని మానిటైజేషన్కి అవి వెళ్ళేటట్టు మీరే చెయ్యాలి. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని అండ్ కార్తిక్ టెక్ వరల్డ్ని అండ్ రాయలసీమ రుచులు 11 ఛానల్ అన్నిటినీ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే మంచి కంటెంట్తో అయితే వస్తాను. నేను ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను.